అంటే ఎందుకో మళ్ళీ తెలియదు దానికి నాకు. కనీసం బెయిల్ కూడా రాకూడదు, జైల్లో కూర్చోబెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో అల్లు అర్జున్ గారి మీద ఇలాంటి అలిగేషన్స్ చేసి ఇలాంటి కేసులు పెట్టారని అది చెప్పుకోవచ్చా? నేను డైరెక్ట్ గా అంటే నాకు అదే అది. తెలీదు. బట్ అది మనం పోలీస్ వారిని అడగాలి యాక్చువల్లీ. ఎందుకు నేను ఆ రోజు కూడా నేను ఎగ్జాక్ట్‌లీ. అడిగింది ఎందుకు అదే, ఇంత ఎందుకు డౌట్ వేశారని. వస్తుంది అనంటే, ఆయనేదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా. ఉమ్, తప్పు జరిగింది కాదని ఎవరు అనట్లేదు. yeah, చాలా పెద్ద తప్పు. ఒక మనిషి ప్రాణం పోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేని అంశం. అవును. అలాంటిది A1 ముద్దాయి అని చెప్పి అంటున్నారు అల్లు అర్జున్ గారిని. ఉమ్, కానీ ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో, ఇట్స్ లిటరల్లీ లైక్ ఒక ఖైదీని చాలా క్రైమ్ చేసి ఎక్కడ పారిపోతాడో అనే విధంగా ఆయన బెడ్‌రూమ్ వరకు వెళ్లి, ఆయనతో పాటు ఉండి ఆయన తీసుకురావడం అనేది ఇట్స్ లిటరల్లీ లైక్ ఎందుకంత? ఆయనేమైనా పారిపోయే మనిషా? అలా కాదు గదా! ఇలా అనిపిస్తుంది. కరెక్టే అమ్మా. ఎందుకంటే నేను మిగతా ఛానల్స్ లో కూడా అందరిని చూస్తుంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఇదే. ఎందుకు ఒక A11 లో ఉన్న వ్యక్తి, అంటే ఈజ్ నాట్ ఎ ప్రైమ్ అక్యూజ్డ్, ఎగ్జాక్ట్‌లీ. అక్యూజ్ నెంబర్ 11 అయినా, అందులో ఉన్న ఒక వ్యక్తిని, అందులో ఒక పెద్ద స్టార్ అయినా ఆయన ఎక్కడికి పారిపోడు. అలాంటి వ్యక్తిని సడన్ గా, అది కూడా ఫ్రైడే రోజు, శుక్రవారం పూట వెళ్ళి ఇంట్లోపల బెడ్రూమ్ లో చొరబడి మరి యాహ్! అరెస్ట్ చేసి మరి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి చాలా మంది అది క్రిటిసైజ్ చేస్తున్నారు ఆ మూవ్ ని. దట్ ఈస్ ఆల్సో దేర్, నేను కాదనట్లేదు. బట్ అదైతే నిజమే. ఎందుకంటే ఇక్కడ కొద్దిగా పోలీస్ వారు కొద్దిగా అత్యుత్సాహం చూపించినట్టు అనిపిస్తుంది ఈ ఇన్స్టెన్స్ లో. మరి అది ఎందుకు చూపించారనేది అది గవర్నమెంట్ ని అడగాలి, ఆ హోమ్ మినిస్టర్ గారిని అడగాలి, ఇప్పుడు ఎవరి కింద అయితే అది హోమ్ ఉందో అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందో, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడగాలి. సార్, ఇదంతా కూడా ఈ డ్రామా ఏదైతే ఉందో దీన్ని అందరూ డ్రామానే అంటున్నారు లిటరల్లీ. ఎందుకంటే ఇది చాలా అబ్నార్మల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆహ్, 'పుష్ప' మూవీ సక్సెస్ మీట్ టైమ్‌లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారన్న ఒకే ఒక్క ఉద్దేశంతోనే ఇదంతా జరిగింది. ఇదంతా కావాలనే చేశారని చెప్పి చెప్తున్నారు. అల్లు అర్జున్ గారికి బెయిల్ వచ్చిన తర్వాత గూడా ఆయన నైట్ అంతా కూడా జైల్లోనే ఉంచారు. ఇదంతా కూడా కక్షపూరితంగా చేసింది అని అంటున్నారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫ్రైడే అరెస్ట్ చేయడం జరిగింది. అంటే జనరల్‌గా కక్షపూరితంగా ఇలా అరెస్ట్ చేయాలనుకుంటే గనక ఫ్రైడేనే చేస్తారనే ఒక వాదన ఉంది. దీని గురించి మీరేమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? అంటే జనరల్లీ ఒక మీరు అంటున్న వాదన ప్రకారం అది ఫ్రైడే, ఎవరినైనా మనం వెండేటా పాలిటిక్స్ కానీ వెండేటా కేసు కానీ వేద్దాం అనుకుని వాళ్ళని అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఫ్రైడే రోజు ఎందుకు చేస్తారంటే, సాటర్డే సండే కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అప్పుడు 2 రోజులు వాళ్ళు బెయిల్ అప్లై చేసుకునే టైం ఉండదు, అది కోర్టు ఉండదు కాబట్టి మళ్ళీ మండే రోజు వేసుకోవాల్సి వస్తుంది. అప్పటి వరకు ఈ 2-3 రోజులు అయితే వాళ్ళకి జైల్లో ఉంచొచ్చు కదా అన్న ఉద్దేశంతో చేస్తారు. కరెక్టే, నేను అలా కొన్ని ఇన్స్టెన్సెస్లో చేయడం నేను కూడా చూశాను. దట్ ఈస్ దేర్. బట్ ఈ విషయంలో ముఖ్యంగా అలా చేశారా లేదా అన్నది మనము కొద్దిగా మనం కరెక్ట్‌గా మొత్తం సినారియోని అంతా ఒకసారి బేరీజ్ వేసుకుంటే మనకే అర్థమవుతుంది చేశారా లేదా అని. అది మరి నిజంగానే మన స్టేట్ గవర్నమెంట్‌ని అడగాలి, అది పోలీస్ వారిని అడగాలి. ఎందుకంటే ఆ రోజు నేను చూసాను, ఈవెన్ ఆఫ్టర్ గెట్టింగ్ ద ఆర్డర్స్, యాహ్! జడ్జి గారు అక్కడ ఎక్స్టెండ్ చేసి ఆ రోజు హైకోర్టులో టైం ఎక్స్టెండ్ చేసి మొత్తం 2 అవర్స్ వాదనలు విని, గవర్నమెంట్ ప్లీడర్‌వి మరియు అల్లు అర్జున్ గారి తరపున లాయర్ గారిది 2 వాదనలు విని లాస్ట్‌కి ఇంటర్మ్ బెయిల్ ఇచ్చినప్పుడు మరి అదే రోజు నైట్ ఆయనని రిలీజ్ చేయొచ్చు. బట్ వాళ్ళు అక్కడ సూపరింటెండెంట్ గారు గాని, జైలు సూపరింటెండెంట్ గారు గాని వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆర్డర్స్ అందలేదు మా కోర్టు నుంచి అని చెప్పి ఒకటి చెప్పారు. ఇంకోటి అది పర్సనల్ బాండ్ కట్టాలి. ఎందుకంటే ఇక్కడ కోర్టులో కడతానికి లేదు కాబట్టి, ఆయన అప్పుడు రిలీజ్ చేయాలి కాబట్టి యాహ్! జైలు సూపరింటెండెంట్‌కి పర్సనల్ బాండ్ కట్టమని చెప్పారు. సో ఆ బెయిల్ అప్లికేషన్ రాలేదు అని ఆ కోర్టు నుంచి అని చెప్పి అదొకటి రీజన్ చెప్పడం జరిగింది. ఇంకోటి పోనీ పర్సనల్‌గా మనం ఇప్పుడు ఒకవేళ కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు. మనం కూడా యాజ్ ఎ లాయర్ నా క్లయింట్‌కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఐ కెన్ పర్సనల్లీ ఆల్సో గో టు ద జైల్ అండ్ సబ్మిట్ దోస్ ఎగ్జాక్ట్‌లీ. ఆర్డర్స్ అండ్ నేను ఆర్డర్ కాపీస్ ఇచ్చి నేను రిలీజ్ చేసుకోవచ్చు. సో వీళ్ళు అది కూడా చేశారు. హ్మ్. చేస్తే ఆర్డర్ కాపీస్ కూడా కరెక్ట్ ఫార్మాట్‌లో లేవని చెప్పి మొత్తానికైతే ఆయనని ఆ రోజు నైట్ సో నైట్ అక్కడే ఆయన ఉంచి, జైల్‌లో ఉంచడానికి ఒకే ఒక కారణం ఆర్డర్‌లో లేదని. ఒక ఆర్డర్ రాంగ్ ఫార్మాట్ రాంగ్ ఇచ్చారండి. ఫార్మాట్‌లో వీళ్ళు ఎవరైతే ఇచ్చారు. పర్సనల్ లాయర్ గారు పర్సనల్‌గా వీళ్ళు ఇచ్చారో ఆర్డర్ కాపీస్ రాంగ్ ఫార్మాట్‌లో ఉన్నాయని చెప్పారు. అండ్ ఓకే. కోర్టు నుంచేమో అసలైన ఆర్డర్స్ రాలేదని చెప్తారు. అది ఓకే. ఆన్లైన్ లింక్ అప్లోడ్ కావాలి అంటారు. ఇట్లా దేర్ రకరకాల ఇస్ సమ్ రీజన్స్ వల్ల. కన్‌ఫ్యూజన్ మొత్తానికైతే. అంటే జనరల్లీ ఎవరికి అది కన్ఫ్యూజన్ ఉండదు. మామూలుగా అయితే వేరే ఖైదీలకు ఆ కన్ఫ్యూజన్ ఉంటుందో తెలియదు. మరి ఆ రోజే ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అయిందనేది మనం ఆలోచించుకోవాలి. ఓకే. సార్, అల్లు అర్జున్ గారి కేసులో ఫర్దర్‌గా ఎలాంటి లీగల్ ఇష్యూస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుందా ఆయన? అంటే ఇప్పుడు 4 వీక్స్ అయిన తర్వాత ఎలాంటి ఫార్మాలిటీస్ ఉంటాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పినట్టు అది ఇంటరిమ్ బెయిల్ వచ్చిందండి. సో ఇట్స్ ఓన్లీ టెంపరరీ రిలీఫ్. యాహ్! అది ఉంటూనే ఈ లోపల ఆయన నాంపల్లి కోర్టులో వాళ్ళ యొక్క లీగల్ టీమ్ ఇమీడియట్ గా నార్మల్ రెగ్యులర్ బెయిల్ కి అప్లై చేసుకోవాలి. ఆ ప్రొసీజర్ వాళ్ళు చేసుకోవాలి ఈ లోపల. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ ఈ లోపల నీకు బెయిల్ రాకపోతే డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు ఈ 4 వారాల తర్వాత హ్యాస్ టు సరెండర్.
ఓకే. వెళ్ళి. బట్ నాకు తెలిసి అయితే బెయిల్ వస్తుంది ఆయనకి. ఎందుకంటే నాంపల్లి కోర్టులో ఐ థింక్ దే విల్ గివ్ దట్ బెయిల్ నౌ. హుహు. సో డెఫినెట్లీ దట్ విల్ హ్యాపెన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్ ఇలాంటి కేసెస్‌లో ముఖ్యంగా నౌ యాస్ హి ఆల్సో గాట్ ఎన్ ఇంటరిమ్ బెయిల్ ఫ్రమ్ ది యాహ్! కోర్ట్, హైకోర్ట్. హైకోర్ట్. కొద్దిగా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని లోవర్ కోర్ట్ ఇప్పుడు సరే ఓకే అని చెప్పి ఈసారి బెయిల్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు కరెక్ట్‌గా చెప్పగలిగితే అండ్ కోర్ట్ సాటిస్ఫై అయితే రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఆయనకి. సో అంత ఆ బెయిల్‌లో ఆయన హి కెన్ కంటిన్యూ. నో ప్రాబ్లమ్. ఒకవేళ అంటే అలా జరగకూడదు పాపం. వాళ్ళ అబ్బాయి కూడా వెంటిలేటర్ మీద ఉండడం యాహ్! జరిగింది. ఆ అబ్బాయి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు కూడా వెంటిలేటర్ మీదనే సర్వే అవుతున్నాడు. యాహ్! జనరల్‌గా మనకు తెలుసు. ఒక వ్యక్తి, ఒక పర్సన్ వెంటిలేటర్ మీద ఉన్నాడంటేనే ఆల్మోస్ట్ ఆల్ చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగానే యాహ్! లెక్క. ఇప్పటికే ఆ అబ్బాయి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ఫినాన్షియల్‌గా, యాహ్! ఎమోషనల్లీ. యాహ్! వి ఆర్ దేర్ అని చెప్పి యాహ్! చాలా హామీలు కూడా ఇస్తున్నారు. సో వాట్ ఇఫ్ ఇన్‌కేస్ జరగరానిది ఏమైనా జరుగుతే, ఇది ఇంకా యాడెడ్ బర్డెన్‌లా మారబోతుందా అల్లు అర్జున్ గారికి? ఆ సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఏమైనా జరగనిది జరిగితే మాత్రం అన్‌ఫార్చునేట్‌లీ కొద్దిగా ఎక్స్‌ట్రా అది యాడెడ్ బర్డెన్ లాగానే అయితుందది ఆయన కేస్‌లో. సో, డెఫినెట్‌లీ అది ఆల్రెడీ ఆయన పిల్లోడి గురించి వాళ్ళు కేస్‌లో పెట్టారు కాబట్టి అది గూడా అది మెన్షన్ చేశారు వాళ్ళ కేస్ డైరీలో. సో, ఎప్పుడైనా ఈ లోపల ఏమైనా ఇది చార్జ్ షీట్ ఫైల్ చేసే లోపల ఏమైనా పిల్లోడికి ఏమైనా జరగనిది జరిగితే మరి అది గూడా వాళ్ళు యాడ్ చేసి దాని ప్రకారంగా గూడా వాళ్ళు ఆహ్, మ ఆ చార్జ్ షీట్ చేంజ్ చేయడం జరుగుతుంది. బట్ సెక్షన్స్ మాత్రం అవే పడతాయి. ఎందుకంటే సేమ్ అవే పెట్టారు కాబట్టి ఆ సెక్షన్స్ అయితే ఆల్టర్ చేయరు. ఓకే. నేను చెప్పినట్టు నాకు తెలిసి సెక్షన్ ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే 106 ఆఫ్ సబ్ క్లాస్ 1 వాళ్ళు మార్చాలి. మరి ఇది ఎందుకు 118 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఎందుకు పెట్టారో అది పోలీసులకి అర్థం కావాలి. బట్ చేస్తే ఆల్టరేషన్ జరగాలని ఇందులో పరంగా అయితే ఇంకా అందులోనే వాళ్ళు కేస్ డైరీలో మళ్ళీ యాడ్ చేసి కాకపోతే ఇక్కడ ఏంటంటే కేసు కొద్దిగా సివియారిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాణం అదే. పోవడం వేరు, 2 నిజమే ప్రాణాలు అది. పోవడం వేరు కదా! సో, అప్పుడు సివియారిటీ ఆబ్వియస్లీ డెఫినిట్‌గా ఆ కేసు సివియారిటీ పెరుగుతది. సో, సెపరేట్‌గా మళ్ళీ పోలీసులు ఈయన మీద సెపరేట్‌గా దాని మీద కూడా కేసేస్తారా? లేదా దీంట్లోనే యాడ్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. బికాజ్ దే కెన్ డూ ద బ్యాచ్ ఫైలింగ్ ఆల్సో. సెపరేట్ కేసేసి 2 హియరింగ్స్ ఒకటే చేయొచ్చు. లేదంటే దానిలోనే ఇది యాడ్ చేయొచ్చు. సో, లెట్ us సీ వాళ్ళు ఏం చేస్తారని వెయిట్ అండ్ అంటే సీ. సార్ ఇప్పుడు బాధితులు అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి, ఇప్పుడు ఆయన రేవతి గారి హస్బెండ్ ఏమంటున్నారంటే ఇది మా తప్పే, మా అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ అవ్వడం వల్ల, మారం చేయడం వల్ల వెళ్ళడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. నేను కేస్ కూడా తీసేసుకుంటా, వాపస్ తీసుకుంటా అని అంటున్నారు. ఒకవేళ కేస్ గనుక వాపస్ తీసుకుంటే కేస్ కొట్టేస్తారా? లేదండి. జనరల్లీ ఇది నాన్ కాంపౌండబుల్ కేసెస్ ఇవన్నీ. సో, ఓకే. క్రిమినల్ కేస్ ఏదైనా సరే మీకు నాన్ కాంపౌండబుల్ అంటారు. అంటే హుహు. నాన్ కాంపౌండబుల్ అంటే ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ చేయడానికి ఉండదు. ఓకే. సివిల్ కేసెస్ లాగా మిగతా ఫ్యామిలీ కేసెస్ లాగా వాటిని ఏంటంటే కాంపౌండబుల్. అవి హుహు. మనం ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్‌మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. క్రిమినల్ కేసెస్ జనరల్లీ దట్ విల్ నాట్ దట్ కాంపౌండబుల్ ఎలిమెంట్ విల్ నాట్ బి దేర్. ఎలిమెంట్ విల్ నాట్ బి దేర్ అనమాట. సో, డెఫినిట్‌గా వాళ్ళు ఏదైనా సరే ఎందుకంటే ఈయన కంప్లెయింట్ ఇచ్చాడా లేదా అన్నది కాదు అక్కడ. కంప్లెయింట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ ఒక ప్రాణం పోయింది కాబట్టి పోలీస్ వారు సుమోటోగా ఆ కంప్లెయింట్ ఫైల్ చేయాల్సిందే, ఎఫ్ఐఆర్ చేయాల్సిందే, ఆ కేసుని ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఈయన కూడా కంప్లెయింట్ ఇచ్చాడు కాబట్టి ఆయన విట్నెస్ కింద దాని కింద తీసుకుంటారు. యాహ్! ఒకవేళ నేను వాపస్ తీసుకుందాం అనుకుంటే అదన్నా కూడా అది అవ్వదు. ఎందుకంటే అది క్రిమినల్ కేసు కాబట్టి అది ముందుకెళ్లాల్సిందే, ఆ ట్రయల్ జరగాల్సిందే. ఓకే. కాకపోతే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ రేపటి రోజు జడ్జి గారి దగ్గర అది కొద్దిగా అంటే అసలైన విక్టిమ్